ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. ఏం చేస్తున్నారు? మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన బాబావారు రాముని రూపంలో, కృష్ణుని రూపంలో ఎన్నో అవతారాల్లాగా ఎన్నో రూపాలతో మన భక్తులకు దర్శనమిచ్చారు. అంటే ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళకి దర్శనమిచ్చి కనిపించిన సంఘటనలు కూడా మనము బాబావారి జీవిత చరిత్రలో చదివాము కదా. కాబట్టి అందరికీ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి బాబావారి ఉత్సవోత్సవం గురించి ఒకసారి తెలుసుకుందాము. అలాగే మంచి విషయం అయితే ఒక చిన్న సన్నివేశం ద్వారా మనం తెలుసుకుందాం. అదేంటంటే మన గర్వము మన భక్తిని ఎలా నిలబెడుతుంది, ఎలా పడవేస్తుంది, నిలబెట్టకుండా ఎలా పడవేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. అయితే ఉత్సవోత్సవం అనేది మొదటిసారిగా 1897 సంవత్సరంలో షిరిడీలో ప్రారంభించారండి. ఆ ఉత్సవంతో పాటు మహమ్మదీయులు కూడా చంద్రమోత్సవం కూడా ప్రారంభించారు. అయితే ముస్లిం భక్తులు అక్కడ చంద్రమోత్సవం చేసేవారనమాట. పెద్ద పళ్ళెంలో మంచి గంధం పొడిని, అగరవత్తులను నింపి ధూపదీపాలతో మేళతాళాలతో ఊరేగించుకుని వచ్చి ద్వారకామాయి గోడలపైన గంధంలో చేతులు ముంచి గోడపైన అద్దుతారనమాట. అంటే చేతి ముద్రలు పడతాయి. అది చందనోత్సవం. ఆ చందనోత్సవంతో పాటే శ్రీరామనవమి ఉత్సవంలో పెద్ద జరి అంచుగల పట్టుబట్టలతో నిర్మించిన 2 జెండాలను ఊరేగింపులో తీసుకువచ్చి మసీదుకి ఇరుపక్కల ప్రతిష్ఠించేవారన్నమాట. అలా ప్రారంభమైన ఈ ఉత్సవోత్సవము 1912లో సంపూర్ణ శ్రీరామనవమిగా రూపుదిద్దుకుందనమాట. ఆ రోజు హరికథా గానాలు, ఊయలలు కట్టుట, గులాలపులు చెర్లుట మొదలైన కార్యక్రమాలు బాగా జరిగేవన్నమాట. బాబావారు అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ సాయి రాముని వలె అందరి మధ్య కదలాడుతూ ఉన్నట్టే ఆనాడు అందరికీ శ్రీరాముని రూపంలో ధర్మస్థాపన కొరకు అవతారంగా దాల్చారు అన్నట్టుగా బాబావారు అందరికీ దర్శనమిచ్చేవారు. అయితే గులాల్ పొడి అనేది కళ్ళల్లో పడినప్పుడు బాబా బిగ్గరగా అరిచేవారనమాట. ఎందుకంటే ఆ కోపపు అరుపులు అనేవి మానవ జాతిని ఆవరించి ఉన్న దుష్ట రావణ శక్తుల మీదే కానీ మనుషుల మీద కాదు అనేది మనము గ్రహించాలన్నమాట. అయితే ఈరోజు విషయంలోకి వచ్చేసి మనము ఎలాంటి మంచి విషయం తెలుసుకున్నాము. శ్రీరామనవమితో బాబావారు అందరికీ శ్రీరామునిలాగా దర్శనమిచ్చారు. ఈరోజు బాబావారిని ఉత్సవమును శ్రీరామనవమిని అందరూ తలుచుకొని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోవాలి. అయితే ఇక మన వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మనం తీసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మన గర్వం అనేది మన యొక్క భక్తిని ఎలా అణచివేస్తుంది అనేది ఒక చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాము. ఒకసారి నారదుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, నాకంటే గొప్ప భక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కదా స్వామి, నేనే నిరంతరం నారాయణ నారాయణ అని నీ నామజపం చేస్తూ ఉంటాను కదా అని చెప్పని అంటాడనమాట. అంటే నాకన్నా గొప్ప భక్తులే లేరు అనే గర్వం అనేది ఆయనకి వస్తుంది. అదే మాట విష్ణుమూర్తి తెలుసుకుని, నారద నువ్వు పలానా ఈ ఊరు వెళ్ళి అక్కడ నా భక్తుడు ఒకడున్నాడు, అతన్ని పరిచయం చేసుకో, అతడు నా నిజమైన భక్తుడు సుమా అని చెప్తాడు. నారదుడు అక్కడికి వెళతాడనమాట. ఆ ఊరు ఏ ఊరైతే విష్ణుమూర్తి స్వామి చెప్పారో ఆ ఊరి వెళ్ళి అతన్ని చూస్తాడనమాట. అతడు ఒక వ్యవసాయదారుడు. అంటే వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని గడిపేవాడు అనమాట. అంటే రోజు ఉదయాన్నే లేవగానే ఒకసారి హరినామస్మరణ చేసుకొని పొలం వెళ్ళిపోయి రోజంతా పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. రాత్రి నిద్రపోయే ముందు మరొకసారి వచ్చి హరినామస్మరణ అనేది చేస్తాడనమాట. ఇదంతా చూసి నారదుడు తనలో తాను, ఈ పల్లెటూరి రైతు భగవద్భక్తుడా ఎలా అవుతాడు? ఇతను ఎప్పుడూ పొలం పనుల్లోనే మునిగి ఉంటున్నాడు. భక్తుల లక్షణాలు ఇతరుల్లో ఏ మాత్రం కనిపించటం లేదు అని అనుకుంటాడనమాట. నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి తిరిగి ఆ విషయాన్ని చెప్తాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా చెయ్యి అని ఆయన్ని ఆదేశిస్తాడనమాట. నారద, ఈ నూనె గిన్నె తీసుకొని వైకుంఠాన్ని చుట్టిరా. ఆ నూనె గిన్నెలోంచి ఒక్క బొట్టు కూడా నేల మీద పడకూడదు సుమా అని చెప్తాడనమాట. నారదుడు ఆయన చెప్పినట్టే చేస్తాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి అడుగుతాడనమాట నారదుడిని, నారద, నువ్వు నన్ను ఎన్నిసార్లు వైకుంఠం చుట్టూ తిరిగేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నిస్తాడనమాట విష్ణుమూర్తి నారదుడిని.
అప్పుడు సమాధానం నారదుడు ఏమి చెప్తాడు, ఒక్కసారి కూడా తలుచుకోలేదు స్వామి, అయినా నిండుగా ఉంది కదా ఈ నూనె గిన్నె, ఇది ఎక్కడ కారుతుందో అన్న ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచనే కలగలేదు. అటువంటప్పుడు మీ నామస్మరణ ఎలా చేయగలుగుతాను అని అన్నాడు అనమాట. ఎవరు? నారదుడు. విష్ణుమూర్తి, ఈ ఒక్క నూనె గిన్నె నీ మనసును నా మీద నుండి ప్రక్కకు మరల్చి నన్నే మర్చిపోయేలా చేసింది. కానీ ఆ రైతు చూడు, కుటుంబ బరువు బాధ్యతలన్నీ మోస్తూ కూడా రోజుకు కనీసం 2 సార్లైనా నన్ను తలుచుకున్నాడు. కాబట్టి వాడి భక్తే గొప్ప భక్తి, వాడే గొప్ప భక్తుడు అని చెప్పని అన్నారనమాట. దానితో నారదుడి కళ్ళు తెరుచుకున్నాయి. గర్వం భక్తిని కృషింపజేస్తుంది అని తెలుసుకున్నాడనమాట. మనం కూడా అంతే, మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా భగవంతుని మాత్రం మర్చిపోకూడదు. కనీసం మనం పొద్దున ఒకసారైనా, లేదంటే కుదిరితే సాయంత్రమైనా, ఎప్పుడైనా సరే ఒకసారి భగవన్నామస్మరణ అనేది మనస్ఫూర్తిగా అన్నీ పక్కన పెట్టేసి మనసులో తలుచుకోవాలి. ఇష్టదైవం ఎవరైనా సరే, బాబా అనే నేను చెప్పను, ఒక్కొక్కరి ఫేవరెట్ ఉంటారు. ఎక్కువ మన ఛానల్లో మన బాబా భక్తులే ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ కొంతమంది ఇందులో కూడా నెగిటివ్ తీస్తారనమాట, బాబానే తలుచుకోవాలా అని. అందుకని చెప్తాను, ఎప్పుడైనా కూడా నేను ఎవరిష్టదైవం వారి ఇష్టము అంతే. నాకైతే బాబాలోనే అందరూ ఉంటారు, అందరి దేవుళ్ళలో బాబానే చూసుకుంటాను, బాబాలో అందరినీ చూసుకుంటాను. కాబట్టి నేను చెప్పేది ఎక్కువ బాబా మాటలే కాబట్టి నేను బాబా అని చెప్తాను అనమాట. అలా మన జీవితం అనేది, మనకున్న ఆలోచనలు, మనకున్న బాధలు, కష్టాలు కూడా దేవుడి నుంచి మనం దూరం చేస్తాయి. ఒక్కోసారి దేవుడే లేడు, దేవుడినే నమ్మను, అసలు దేవుడు అనేవాడే లేడు, అసలు దేవుడే లేడు అని చాలా గట్టిగా ముక్తకంఠంతో చెప్తూ ఉంటారనమాట చాలామంది. కానీ అప్పుడు భగవంతుడు ఉంటాడండి. సుఖంలో ఉన్నవాడు కష్టంలో ఎందుకు ఉండడు? సుఖంలో నీకు వచ్చి కనిపిస్తాడా? నువ్వు హ్యాపీగా సరదాగా తిరుగుతావు, నీ ముందుకు వచ్చి నడుస్తాడా? అలాగే దుఃఖంలో కూడా భగవంతుడు అనేవాడు ఉంటాడు. మనం నమ్ముకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుందన్నమాట. సంతోషం వస్తే నేనే చేసుకున్నాను, బాధ వస్తే భగవంతుడు చేశాడు అనేది ఎంత మాత్రమూ సబబు కాదనమాట. ఎవరికైనా సరే గర్వం అనేది పనికిరాదు. అది దేవుడి విషయంలో అసలు పనికిరాదు. దేవునికి పక్క వాళ్ళ విషయంలో మనం గర్వంగా ఉంటే ఆయనకి పనికిరాదనమాట. అప్పుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడనమాట. చూసి ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇస్తాడనమాట తెలుసుకోవడానికి. తెలుసుకో నిన్ను హెచ్చరిస్తున్నాను, నువ్వు ఇలా ఉంటున్నావు, ఇలా ఉండకూడదు అని హెచ్చరిస్తాడనమాట. అది మనం విని మన బుద్ధిని మార్చుకుని సక్రమంగా ఉన్నామా అక్కడితో అయిపోతుంది. మనకి ఇంకా మంచి దారిని అనేది చూపిస్తాడు. సత్పురుషులతో సహవాసము, మంచి మాటలు, మంచి సత్సంగాలు అనేవి మనకి అయ్యేలా చేస్తాడనమాట. కాదు మనం ఇంకా విరవీగిపోతున్నామా, తీసుకెళ్ళి ఒక్కసారి పడేస్తాడనమాట భగవంతుడు. అది మన బుద్ధి రావడానికే చేస్తాడు కానీ మన మీద కక్ష కాదు. మనల్ని సాధింపు అనేది భగవంతుడు అస్సలు చేయడు అనమాట. తల్లి పిల్లల్ని తిట్టేది, కొట్టేది వాళ్ళ ప్రవర్తన అనేది మంచిగా ఉండడానికే కానీ వాళ్ళ మీద కక్ష, కోపం అనేది తల్లికి ఉండదు కదా. అలాగే భగవంతుడు కూడా తన బిడ్డలను సక్రమమైన మార్గంలో, మన బాబావారు మెయిన్ గురువు కాబట్టి గురువు యొక్క ముఖ్య ఉద్దేశం శిక్షలను క్రమశిక్షణలో పెట్టడం, మంచి మార్గంలో నడవడం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, మనసు పవిత్రంగా ఉండడం, వాళ్ళు చేసుకున్న కర్మలు కూడా పోయే మార్గాన్ని చూపడము. ఇవన్నీ కూడా గురువు బాబావారు మనకి తెలియచేసే పద్ధతులు, మనల్ని నడిపించే దారులు అనమాట. అవి విని ముందుకెళ్ళామా మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముందు కొంచెం కష్టపడినా ఫలితం అనేది మంచిగా ఉంటుంది. బాబావారిని నమ్ముకుని ఆ దారిలో వెళితే. లేదు కాదు నాదే అని చెప్పని ఇలా గర్వహంకారాలకు పోతే మన నిజ రూపాన్ని అనేది మనకు భగవంతుడు ఏదో రకంగా తెలియజేస్తూ ఉంటాడనమాట. ఇది ఈరోజుటి మన వీడియో అయితే. మంచి విషయాలను తెలుసుకున్నాం కదా. మన గర్వం అనేది మనకి ఉండకూడదు. నేనే పూజ చేస్తాను, నేనే బాగా చేస్తాను, నేనే పూలు తెస్తాను, నేనే అలంకరిస్తాను, నేను చాలా శుద్ధిగా ఉంటాను, అంటూ ముట్టు ఉంచనివ్వను, దూరంగా ఉంటాను, నేను చాలా ఎవరిని కలుపుకొనివ్వను, ఇంటిలోకి రానివ్వను, బయటే నుంచోబెట్టి ఇలాంటివన్నీ పనికిరావండి. ఇవే చెప్పేది గర్వం అంటే. అలాంటివన్నీ ఉండకుండా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండాలి, అంతేగాని మితిమీరి ఏది ఉండకూడదు అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది ఈ రకంగా మనము మనసులో భగవన్నామస్మరణ అనేది తలుచుకుంటూ ఎలా మెలగాలనేది తెలుసుకుంటూ, మరి మన మంచి వీడియోల్లో చెప్పుకునే మాటలు మన సాయి బంధువులు అందరూ కూడా పద్ధతిగా ఆచరిస్తారని, మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని ఆచరిస్తారని, బాబావారి అనుగ్రహము, ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ కలిగి ఉండాలని, వాళ్ళని ఇంకా సన్మార్గంలో, మంచి మార్గంలో మంచి విషయాలు తెలుసుకోవడానికి బాబావారు కూడా వాళ్ళకి బుద్ధిని, ఏకాగ్రతని, శ్రద్ధని కలిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం శ్రీ సాయిరామ్.